అందరికీ నమస్కారం. మా ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మా ఇంట్లో చాలా స్పెషల్ రోజు. ఎందుకంటే మా కమల్ సేత్ పుట్టినరోజు. ప్రొద్దున లేచినప్పటి నుంచే ఇంట్లో ఆనందం కనిపిస్తుంది. ఒక్కోసారి ఇలాంటి రోజులు చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఈరోజు ఎలా స్టార్ట్ అవుతుందో చూడండి. మేమంతా త్వరగా లేచి రెడీ అవ్వడం మొదలుపెట్టాం. ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటూ బిజీగా ఉన్నారు. మా వైఫ్ రెడీ అవుతుంది. పిల్లలు ఇంకా చిన్న చిన్న పనులతో అల్లరి చేస్తున్నారు. కమల్ సేత్ అయితే ఈరోజు ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. ఎందుకంటే ఇది అతని రోజు. ఇంకా ఎంత టైం అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. మేము కూడా త్వరగా రెడీ అవ్వాలని చూసుకుంటున్నాం. ఎందుకంటే బయటకు వెళ్ళాలి కదా. ఇంట్లో మిర్రర్ దగ్గర చిన్న చిన్న ప్రిపరేషన్, డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడం, హెయిర్ సెట్ చేసుకోవడం, ఇవి అన్నీ కలిపి ఒక చిన్న హ్యాపీనెస్ ఇస్తాయి. కమల్ తన డ్రెస్ చూసుకొని చాలా హ్యాపీగా ఉన్నాడు. అతని స్మైల్ చూస్తే మాకు ఇంకా ఆనందంగా అనిపిస్తుంది. ఇంట్లో బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్న మాటలు, "ఇది తీసుకెళ్తావా? అది రెడీ అయిందా?" అలా ఫ్యామిలీ వైబ్ ఫుల్గా కనిపిస్తుంది. కొంతమంది చివరి నిమిషంలో రెడీ అవుతుంటారు. అది కూడా ఫన్ పార్ట్. ఇంట్లో డోర్ దగ్గరికి వచ్చేసరికి అన్నీ తీసుకున్నామా చెక్ చేసుకోవడం, కీస్, ఫోన్, చిన్న చిన్న థింగ్స్ అన్నీ చూసుకుంటాం. పిల్లలు అప్పటికే బయటికి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. వెళ్దాం వెళ్దాం అని తొందర పెడుతుంటారు. మేము డోర్ లాక్ చేస్తూ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాం. అందరం కలిసి బయటికి వచ్చాం. ఆ మూమెంట్లో ఒక కొత్త రోజు స్టార్ట్ అయింది. బయట ఫ్రెష్ ఎయిర్ తగిలింది. అది చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. కమల్ సేత్ ముందే నడుస్తూ ఫుల్ ఎనర్జీతో ఉన్నాడు. మా ఫ్యామిలీ అంతా కలిసి బయలుదేరింది. ఇది చిన్న విషయం అయినా చాలా పెద్ద మెమొరీ అవుతుంది. అందరం కలిసి బయటికి వెళ్ళడం ఇది నిజంగా స్పెషల్ ఫీలింగ్. చిన్న చిన్న మాటలు, నవ్వులు, సంతోషం, ఇవి అన్నీ కలిపి ఈరోజు మొదటి క్షణాలను బ్యూటిఫుల్గా మార్చాయి. ఇంట్లో నుంచి బయలుదేరే ఈ చిన్న మూమెంట్ ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం అవుతుంది. ఇలా మా రోజు ఎలా స్టార్ట్ అయిందో, ఇంకా ముందు ఏమైంది అని తెలుసుకోవాలంటే మరింత ఫన్ కోసం వీడియోను పూర్తిగా చూడండి. ఈరోజు మా ఇంటి నుండి ఒక మంచి శుభ ప్రారంభం. భగవంతుడి ఆశీస్సులు తీసుకోవాలని మనసులో ఒక మంచి భావనతో బయలుదేరాం. ఇంటి వద్ద నుంచే భక్తి భావంతో ప్రయాణం మొదలైంది. ప్రతి అడుగులో కూడా దేవుడి పేరు జపిస్తూ ముందుకు సాగుతున్నాం. ఇదిగో గుడి దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ వాతావరణం, ఆ పవిత్రత మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. గంటలు మోగుతున్న శబ్దం, భక్తుల నడుమ ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఇప్పుడు భగవంతుడి దర్శనం చేసుకునే సమయం. మనసులోని కోరికలు, ప్రార్థనలు అన్నీ ఆయన పాదాల దగ్గరికి ఉంచుతున్నాం. దేవుడి దర్శనం చేసిన ఆ తర్వాత ఒక ప్రశాంతత, మనసు నిండా ఆనందం, భక్తి, ఇలాంటివి జీవితంలో ఎప్పుడూ సంతోషాన్నిస్తాయి. మళ్ళీ ఇలాంటి మంచి క్షణాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. తర్వాత బయటికి వచ్చి కాస్త రిలాక్స్ అయ్యాం. అక్కడి వాతావరణం ఇంకా మనసులోనే ఉంది. ఇంకా రోజు పూర్తి కాలేదు. కొంచెం టైం తీసుకొని బయట టిఫిన్ చేయాలని అనిపించింది. అందరం కలిసి కూర్చొని టిఫిన్ చేస్తూ చిన్న చిన్న మాటలు, నవ్వులు చాలా బాగున్నాయి. ఆ టిఫిన్ రుచి కూడా చాలా స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే అది ఒక మంచి రోజులో భాగం కాబట్టి. తర్వాత కమల్ కోసం కొత్త డ్రెస్ తీసుకోవాలని అనిపించింది. షాప్కి వెళ్ళి చూసుకుంటూ అతనికి నచ్చిన డ్రెస్ తీసుకున్నాం. కమల్ ఫేస్లో ఉన్న ఆనందం చూస్తే మనం చేసినది సరైనదే అనిపించింది. అలా షాపింగ్ కూడా పూర్తయ్యాక ఇంకా ఒకసారి ఆ రోజు గురించి మాట్లాడుకుంటూ ఇలా మొత్తం రోజు చాలా హ్యాపీగా గడిచింది. చిన్న చిన్న క్షణాలు కానీ పెద్ద ఆనందం ఇచ్చాయి. చివరికి ఇంటికి తిరిగి వచ్చాం. అలసట ఉన్న మనసులో మాత్రం ఫుల్ సంతోషం. ఇలాంటి రోజులు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మళ్ళీ ఇలాంటి మంచి క్షణాలు రావాలని కోరుకుంటున్నా. సాయంత్రం అవ్వగానే రోజు ఇంకో కొత్త మూడ్లోకి మారింది. కమల్ సేత్ ఫ్రెండ్స్ అందరూ వచ్చేశారు. ఇంటి ముందు చిన్న చిన్న అల్లరి మొదలైంది. నవ్వులు, ఆటలు, పరుగులు చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంది. కమల్ కూడా వాళ్ళతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళ ఆనందం చూస్తే మనసు హ్యాపీగా మారిపోయింది. చిన్నపిల్లల అల్లరి అంటే ఇలానే ఉండాలి. ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్యూర్ హ్యాపీనెస్. ఇంటి మొత్తం ఒక ఫెస్టివల్ లాగా మారిపోయింది. ప్రతి మూలలో నవ్వులే.
వినిపిస్తున్నాయి. ఇలా ఫ్రెండ్స్తో గడిపిన ఈ క్షణాలు జీవితంలో చాలా స్పెషల్గా గుర్తుండిపోతాయి. చివరికి అలసిపోయిన ముఖాల్లో మాత్రం అదే ఆనందం. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రావాలనిపించే క్షణాలు. సాయంత్రం కాస్త డార్క్ అవ్వగానే ఫ్రెండ్స్ అందరూ ఒక ప్లాన్ వేసేశారు. సరే కమల్, కేక్ కట్ చేద్దాంరా అని ఒక్కసారిగా అందరూ గోల మొదలుపెట్టారు. ఇంకొక ఫ్రెండ్, ముందు కేక్ తీసుకురా, లేకపోతే కట్ ఎలా చేస్తాం? అంతలో ఇంకొకడు, అరే ఫాస్ట్ రా, మేమంతా రెడీగా ఉన్నాం. ఇలా ఇంకో ఫ్రెండ్ ఒక్కో మాట, చిన్న చిన్న ఫన్నీ ఆర్డర్స్. కమల్ కూడా నవ్వుకుంటూ ఏం చేయాలో అర్థం కాకుండా ఫుల్ ఫన్నులో ఉన్నాడు. ఫ్రెండ్స్ అల్లరి పెరుగుతూనే ఉంది. కేక్ లేకుండా పార్టీ స్టార్ట్ కాదురా. మరోవైపు మొదట కేక్, తర్వాతే ఆటలు. అందరూ ఒకే సౌండ్లో కేక్ 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 అని గోల చేస్తున్నారు. ఆ వాతావరణం మొత్తం ఫుల్ ఎనర్జీతో నిండిపోయింది. చిన్నపిల్లల అల్లరి అంటే ఇదే. చివరికి కమల్ కేక్ తీసుకొని వచ్చాడు. అంతే, అందరూ ఒక్కసారిగా క్లాప్లు కొడుతూ వావ్ ఇదే కావాలి. కేక్ చూసి అందరి కళ్ళల్లో ఆనందం. ఎవరికి ముందు కట్ చేయాలో కూడా చిన్న చిన్న ఫైట్. నేనే ముందుగా తింటా, లేదు నేను. ఇలా ఫన్నీగా గొడవ పడుతూ మరింత ఎంజాయ్ చేస్తున్నారు. కమల్ మధ్యలో నవ్వుతూ ఫ్రెండ్స్ అందరినీ చూసుకుంటూ, ఇంకా కొందరు ఫోటో తీసుకుందాం, వెయిట్ వెయిట్ అందరూ ఫోజులు ఇస్తూ నవ్వులు ఆగడం లేదు. ఆ తర్వాత సరే ఇప్పుడు కేక్ కట్ చేద్దాం అని కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. 3, 2, 1 అందరూ ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే అని గట్టిగా అరుస్తూ ఆ క్షణం మొత్తం ఒక ఫెస్టివల్గా మారిపోయింది. కేక్ కట్ చేసే టైంలో చిన్న చిన్న అల్లరి. ఒకరు కేక్ తీసుకొని ఫేస్ మీద పెట్టడం, ఇంకొకరు నవ్వుతూ పారిపోవడం. ఇలా మొత్తం సీన్ ఫుల్ కామెడీగా మారిపోయింది. కమల్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో కలిసి ఆ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇలాంటి క్షణాలు చిన్నవే అయినా జీవితంలో చాలా పెద్ద ఆనందం ఇస్తాయి. నవ్వులు, ఫ్రెండ్స్, అల్లరి ఇవి కలిస్తేనే నిజమైన హ్యాపీ మూమెంట్స్. చివరికి అందరు కేక్ తింటూ ఇంకా నవ్వుతూ ఆ రోజు సాయంత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా మారిపోయింది. అంతా రెడీ అయ్యాక ఆ క్షణం చివరికి వచ్చేసింది. అందరి కళ్ళు ఒకేసారి కమల్ మీదే. ఎందుకంటే ఇప్పుడు కేక్ కట్ చేసే టైం. కమల్ కూడా చిన్న నవ్వుతో కేక్ ముందు నిలబడ్డాడు. ఫ్రెండ్స్ అందరూ చుట్టూ చేరి ఫుల్ ఎక్సైట్మెంట్తో చూస్తున్నారు. ఎవరో ఒకరు మళ్ళీ కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. 3, 2, 1 అందరూ ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే అని గట్టిగా అరుస్తూ ఆ శబ్దం మొత్తం ఇంటిని నింపేసింది. కమల్ కేక్ కట్ చేయబోతున్న ఆ క్షణం చాలా స్పెషల్గా అనిపించింది. చిన్న చేతులతో నెమ్మదిగా కేక్ కట్ చేశాడు. అది చూసి అందరూ క్లాప్లు కొడుతూ మరింత ఎంజాయ్ చేస్తున్నారు. కమల్ ఫేస్లో ఉన్న ఆనందం చూడడానికి చాలా క్యూట్గా ఉంది. మొదటి పీస్ తీసుకొని ఎవరికి ఇవ్వాలో ఆలోచిస్తున్నాడు. ఫ్రెండ్స్ అందరూ నాకు నాకు అని గోల చేస్తున్నారు. ఇలా చిన్న చిన్న అల్లరి మధ్య కేక్ పంచడం మొదలైంది. ఎవరో ఒకరు కేక్ తీసుకొని కమల్ ముఖంపై పెట్టేశారు. అంతే, అందరూ ఒక్కసారిగా నవ్వులు. ఇంకొకరు కూడా అదే చేస్తూ మరింత కామెడీ పెంచేశారు. కమల్ కూడా నవ్వుతూ వాళ్ళతో కలిసి ఫుల్ ఫన్ చేస్తున్నాడు. ఇలా కేక్ కట్ చేయడం మాత్రమే కాదు, ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయడం కూడా చాలా ముఖ్యమైంది. ప్రతి సెకండ్ కూడా నవ్వులతో, ఆనందంతో నిండిపోయింది. ఇలాంటి క్షణాలు జీవితంలో చాలా విలువైనవి. ఫ్రెండ్స్తో కలిసి గడిపిన ఈ టైం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చివరికి అందరూ కేక్ తింటూ ఇంకా అల్లరి చేస్తూ ఆ రోజు బర్త్డే సెలబ్రేషన్ మరింత స్పెషల్గా మారిపోయింది. కమల్ ముఖంలో ఉన్న హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేనిది. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రావాలని అందరూ కోరుకుంటూ ఆ సాయంత్రం ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. కేక్ కట్ అయిపోయింది అనుకున్న సమయానికి ఇంకా ఒక సర్ప్రైజ్ మిగిలి ఉందని ఎవరికీ తెలియదు. అంతలో ఒకసారిగా ఫ్రెండ్స్లో ఒకరు గట్టిగా అరే కమల్ అని పిలిచాడు. కమల్ ఆశ్చర్యంగా చూశాడు. ఏమైంది అన్నట్టు. మరో ఫ్రెండ్ నవ్వుకుంటూ మేము నీకోసం ఇంకో కేక్ తెచ్చాము అన్న వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. కమల్ ముఖంలో ఒక్కసారిగా ఆశ్చర్యం, ఆ తర్వాత స్లోగా ఒక పెద్ద స్మైల్. నిజమా అన్నట్లు చూస్తూ
ఫ్రెండ్స్ అందరూ కలిసి అవునరా ఇది నీకోసం స్పెషల్ సర్ప్రైజ్ అని చెప్పడం. ఆ క్షణం మొత్తం ఇంకా ఎగ్జైట్మెంట్గా మారిపోయింది. ఇంకో కేక్ తీసుకొని వస్తున్నప్పుడు అందరి కళ్ళు ఆ దిశలోనే. కమల్ అయితే పూర్తిగా హ్యాపీగా ఏం జరుగుతుందో చూసుకుంటూ ఫ్రెండ్స్ మళ్ళీ అల్లరి మొదలుపెట్టారు. ఇది స్పెషల్ కేక్ రా, జాగ్రత్తగా కట్ చేయాలి. ఇంకొకరు ఇది మా గిఫ్ట్ కాబట్టి మొదటి పీస్ మాకు అని ఫన్నీగా చెప్పడం. ఇలా ఒక్కో మాట ఒక్కో నవ్వు ఆ వాతావరణాన్ని ఇంకా ఫన్గా మార్చేస్తుంది. ఇంకా కొందరు మళ్ళీ కౌంట్ డౌన్ పెట్టాలి అని గోల చేస్తున్నారు. కమల్ కూడా నవ్వుతూ ఈ సర్ప్రైజ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలా అనుకోకుండా వచ్చిన సర్ప్రైజ్ జీవితంలో చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇలా ప్లాన్ చేసి కమల్ను హ్యాపీ చేయడం అది నిజమైన ఫ్రెండ్షిప్. ఇంకో కేక్ ముందు పెట్టి మళ్ళీ అందరూ రెడీ అయ్యారు. సరే ఇంకోసారి అని కౌంట్ డౌన్ మొదలైంది. 3, 2, 1 మళ్ళీ అందరూ హ్యాపీ బర్త్డే అని గట్టిగా అరుస్తూ ఆ క్షణం మళ్ళీ కొత్తగా ప్రారంభమైనట్టే అనిపించింది. కమల్ ఈసారి ఇంకా ఎక్కువ ఆనందంతో కేక్ కట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఫ్రెండ్స్ చుట్టూ నిలబడి మళ్ళీ అదే ఎగ్జైట్మెంట్. కమల్ కేక్ కట్ చేసిన వెంటనే అందరూ క్లాప్లు కొడుతూ మరింత అల్లరి మొదలైంది. ఇలా 2 సార్లు కేక్ కట్ చేయడం చాలా అరుదైన స్పెషల్ మూమెంట్. నవ్వులు, సర్ప్రైజ్, ఫ్రెండ్స్ ఇవి కలిస్తేనే అసలు హ్యాపీనెస్. కమల్ ముఖంలో ఉన్న ఆనందం చూసిన ప్రతి ఒక్కరికి సంతోషమే. చివరికి అందరూ కలిసి కేక్ తింటూ ఈ సర్ప్రైజ్ గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటూ ఆ రోజు సాయంత్రం ఎప్పటికీ పోని జ్ఞాపకంగా మారిపోయింది. కేక్ కట్ అయిపోయిన తర్వాత అసలు ఫన్ ఇప్పుడు మొదలైంది. కమల్ చేతిలో కేక్ పీస్, ముఖంలో ఒక పెద్ద స్మైల్. ఫ్రెండ్స్ అందరూ చుట్టూ నిలబడి ఎవరు ముందు వస్తారో అని చూస్తున్నారు. మొదట ఒక ఫ్రెండ్ నెమ్మదిగా వచ్చి నాకు కూడా తినిపించురా అన్నట్టు కమల్ కూడా నవ్వుతూ చిన్నగా కేక్ పీస్ తీసుకొని అతనికి తినిపించాడు. అంతే. మిగతా ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కరుగా వచ్చి తమ టర్న్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకొక ఫ్రెండ్ వచ్చి ఫన్నీగా ఫేస్ చేసి నాకు పెద్ద పీస్ కావాలి అని చెప్పడం. కమల్ కూడా నవ్వుతూ కొంచెం పెద్ద పీస్ ఇచ్చాడు. అందరూ నవ్వులు ఆపుకోలేకపోతున్నారు. ఇంకొకరు వచ్చి నెమ్మదిగా పెట్టురా ముఖానికి కాకుండా అని చెప్పగానే అందరూ నవ్వేశారు. ఎందుకంటే ముందే కొందరికి కేక్ ఫేస్ మీద పడింది. ఇలా ఒక్కో ఫ్రెండ్ ఒక్కో స్టైల్లో వస్తూ కమల్ చేతితో కేక్ తినిపించుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కమల్ కూడా ఎవరిని మిస్ కాకుండా ప్రతి ఫ్రెండ్కి కేక్ తినిపిస్తూ అందరితో కలిసి ఆ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాడు. కొంతమంది ఫ్రెండ్స్ అయితే తినిపించుకుంటూ వెంటనే తిరిగి కమల్కే కేక్ పెట్టేస్తున్నారు. ఇలా ఫన్ డబుల్ అయిపోయింది. నవ్వులు, అల్లరి, మొత్తం వాతావరణం హ్యాపీనెస్తో నిండిపోయింది. ఇంకొక చిన్న ఫ్రెండ్ వచ్చి కొంచెం సిగ్గుగా నిలబడి కమల్ అతని దగ్గరకు పిలిచి స్నేహంగా కేక్ తినిపించాడు. ఆ క్యూట్ మూమెంట్ చూస్తే అందరి ముఖాల్లో స్మైల్. ఇలా ఒక్కొక్కరికి కేక్ తినిపించడం చిన్న విషయం అనిపించిన ప్రతి ఫ్రెండ్షిప్లో చాలా స్పెషల్ మూమెంట్. అందరూ తమ తమ స్టైల్లో కమల్తో కలిసి నవ్వుకుంటూ ఈ క్షణాన్ని మరింత స్పెషల్గా మార్చుతున్నారు. చివరికి కమల్ చేతిలో కేక్ తక్కువ అవుతుంటే కూడా ఫ్రెండ్స్ అల్లరి మాత్రం తగ్గడం లేదు. ఇంకా కావాలి, ఇంకో పీస్ అని గోల చేస్తూ మరింత ఫన్ క్రియేట్ చేస్తున్నారు. కమల్ కూడా నవ్వుతూ ఇంతే ఉంది సరిపెట్టుకోండి అన్నట్టు ఇలా మొత్తం సీన్ చూడడానికి చాలా ఆనందంగా మారింది. ఇలాంటి క్షణాలు చిన్నవే అయినా జీవితంలో చాలా పెద్ద జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఫ్రెండ్స్తో కలిసి ఇలా నవ్వుతూ గడిపిన సమయం ఎప్పటికీ మర్చిపోలేనిది. చివరికి అందరూ కలిసి ఇంకా కేక్ తింటూ ఆ రోజు సెలబ్రేషన్ని ఫుల్గా ఎంజాయ్ చేశారు. కేక్ కటింగ్, అల్లరి, నవ్వులు అన్నీ పూర్తయ్యాక రోజు ఇంకా ముగియలేదు. ఇంకా ఒక ముఖ్యమైన భాగం మిగిలి ఉంది. అది అందరం కలిసి భోజనం చేయడం. కమల్ ఫ్రెండ్స్ అందరూ ఇంకా అదే ఉత్సాహంతో ఇప్పుడు భోజనం టైం అని చెప్పుకుంటూ కూర్చున్నారు. చిన్న చిన్న ప్లేట్లు తీసుకొని అందరూ ఒక చోట చేరి ఎవరికి ఎక్కడ కూర్చోవాలో కూడా
ఫన్నీగా డిస్కషన్ జరుగుతుంది. ఒకరు అంటున్నారు నేను కమల్ సేత్ పక్కన కూర్చుంటా. మరొకరు లేదు అది నా ప్లేస్ అని నవ్వుతూ చిన్న గొడవ. చివరికి అందరూ సెటిల్ అయి భోజనం మొదలుపెట్టారు. కమల్ కూడా తన ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఫ్రెండ్స్‌తో కలిసి తింటున్న భోజనం కాబట్టి ఒక్కో ఫ్రెండ్ ఒక్కో మాట మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ భోజనం ఇంకా రుచిగా మారిపోయింది. నెమ్మదిగా తినరా ఇంకా టైం ఉంది అని కామెంట్ చేయడం, ఇలా చిన్న చిన్న ఫన్నీ డైలాగ్స్ మొత్తం వాతావరణాన్ని లైట్‌గా మార్చేస్తున్నాయి. కమల్ కూడా నవ్వుతూ ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా కొందరు ఒకరి ప్లేట్‌లోని ఐటెమ్ మరొకరు తీసుకొని ఇది నాకే బాగా నచ్చింది అని ఫన్నీగా చెప్పడం, ఇలా అల్లరి మధ్యలో భోజనం కొనసాగుతుంది. చిన్న చిన్న క్షణాలు కానీ చాలా పెద్ద ఆనందం. అందరూ కలిసి కూర్చొని తినడం అది ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు సాధారణమైన భోజనం కూడా ఒక ఫెస్టివల్‌లా అనిపిస్తుంది. కమల్ ఫేస్‌లో ఉన్న హ్యాపీనెస్ అతను ఈరోజు ఎంత ఎంజాయ్ చేశాడో చెబుతుంది. ఇలా నవ్వుతూ, మాట్లాడుకుంటూ భోజనం పూర్తయ్యే సమయం వచ్చింది. చివరికి అందరూ ఈరోజు చాలా బాగుంది అని చెప్పుకుంటూ మళ్ళీ ఇలాంటి రోజులు రావాలని కోరుకుంటున్నారు. కమల్ కూడా తన ఫ్రెండ్స్‌కి థాంక్స్ చెప్పుకుంటూ ఆ రోజు గడిచిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఇలా ఒక సాధారణ రోజు చాలా స్పెషల్ డేగా మారిపోయింది. ఫ్రెండ్స్, నవ్వులు, ప్రేమ ఇవే నిజమైన ఆనందం. ఈ రోజు జ్ఞాపకాలు ఎప్పటికీ మనసులో నిలిచిపోతాయి. ఇలా మా రోజు మొత్తం నవ్వులు, ఆనందం, సర్ప్రైజులతో చాలా స్పెషల్‌గా గడిచింది. ఇంటి నుండి ప్రారంభమైన ఈ ప్రయాణం భగవంతుడి ఆశీస్సులతో మొదలై ఫ్రెండ్స్, అల్లరి, కేక్ కటింగ్, సర్ప్రైజులు అన్నీ కలిసి ఒక అందమైన జ్ఞాపకంగా మారిపోయాయి. కమల్ ఫేస్‌లో కనిపించిన హ్యాపీనెస్ మాకు ఈ రోజు ఇంకా విలువైనదిగా చేసింది. ఇలాంటి క్షణాలు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మా అన్నబిడ్డ అల్లరి మొదటి నుండి చివరి వరకు ఈరోజు మొత్తాన్ని మరపురాని జ్ఞాపకంగా మార్చేసింది. ఇలాంటి చిన్న చిన్న క్షణాలే జీవితంలో పెద్ద ఆనందాన్నిస్తాయి. ఇలాంటి మరిన్ని ఫ్యామిలీ ఫన్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మా వీడియోలు మీకు నచ్చితే ఒక లైక్, ఒక షేర్ మాకు చాలా మోటివేషన్ ఇస్తాయి. మీరు కూడా మా తోడుగా ఉంటూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేయండి.